జిల్లాను వైద్య సేవల హబ్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 38,75,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎంసీహెచ్ క్రిటికల్ కేర్ యూనిట్లను మంత్రి ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా 1,56,00,000 రూపాయల వ్యయంతో రేంజర్లో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిని సందర్శించి వివిధ విభాగాలను తనిఖీ చేశారు. ఇక రోగులతో స్వయంగా మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును తెలుసుకున్నారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన మేర అన్ని సదుపాయాలను అందిస్తామని, వైద్యం కోసం వచ్చే ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కోటి 56 లక్షలతోటి ప్రైమరీ హెల్త్ సెంటర్ మనం ప్రారంభించుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య, వైద్య శాఖకు సంబంధించి ఎక్కడెక్కడ అయితే గ్రామీణ ప్రాంతాలలో అవసరాన్ని బట్టి సబ్ సెంటర్లే కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ, అప్గ్రేడేషన్ ఆఫ్ పిఎస్సీలే కానీ, ఏరియా హాస్పిటల్సే కానీ, జిల్లా హాస్పిటల్లే కానీ వైద్య సేవలు అందించాలి.